This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి యాక్చువల్గా మీకు ఇమేజ్ క్రియేషన్ గురించి చెప్దాం అనుకున్నాను కానీ టైం సరిపోదు. రేపు చెప్తాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తామంటే బ్లాక్ స్టోరేజ్ ఫర్ దీని పేరు ఏంటి మనకి బ్లాక్ స్టోరేజ్ ఫర్ EC2 మెషిన్స్ అందాం. బై ద వే ఎందుకు స్పెసిఫిక్గా బ్లాక్ స్టోరేజ్ అంటున్నాను నేను. బ్లాక్ స్టోరేజ్ అంటే ఏంటంటే ఒక బ్లాక్ గా అసైన్ చేస్తాం అంటే లైక్ 10 GB 20 GB అట్లా. దాన్నే మనకి 2 టైప్స్ ఆఫ్ బ్లాక్ స్టోరేజ్ ఉన్నాయి. ఒకటి వచ్చి మనకి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ EBS వాల్యూమ్స్. బై ద వే మీకు ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ EBS వాల్యూమ్స్. ఆ తర్వాత వచ్చి మనకి ఇన్స్టెంట్ స్టోర్ అని ఒకటి ఉంటుంది. మనకి ఇన్స్టెంట్ స్టోర్ అని ఉంటుంది. ఈ రెండు బ్లాక్ సార్ అంటే బ్లాక్ కాకుండా ఇంకేమన్నా ఉందా? ఫైల్ స్టోరేజ్ కూడా ఉందండి. మీకు ఫైల్ స్టోరేజ్ కూడా ఉంది. అదేంటంటే మీకు ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ EFS అంటాం. బై ద వే దాంతో పాటు విండోస్ యూజర్స్ కూడా FSX అని ఉంటుంది, ఫైల్ సిస్టమ్ X అని ఉంటుంది అనమాట. ఇవి కూడా డిస్కస్ చేస్తాం. కాకపోతే ఈ రెండు వచ్చి మీకు స్టోరేజ్ లో వస్తాయి, ఇక్కడ రావు, స్టోరేజ్ లో వస్తాయి అనమాట. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సింది ఎలాస్టిక్ బ్లాక్ స్టోరు, ఇన్స్టెంట్ స్టోర్, ఈ రెండిటికి వ్యత్యాసం గురించి మాట్లాడాలండి. సో దానికి మనం ఏంటంటే బేసిక్ గా ఆర్కిటెక్చర్ అర్థం చేసుకోవాలి. సో ఇమాజిన్ మీకు నార్మల్ గా వర్చువల్ మెషిన్ అనేది ఎక్కడ రన్ అవుతుంటుందండి? ఆబ్వియస్ గా మీకు వచ్చి ఒక ఫిజికల్ సర్వర్ లో మీకు వచ్చి రన్ అవుతూ ఉంటుంది, అవునా? సో నేనేమంటానంటే ఇక్కడికి వచ్చి ఏదైనా సరే EC2 మెషిన్ అనేది మీకు ఫిజికల్ సర్వర్ లో రన్ అవుతూ ఉంటుంది. నా ఫిజికల్ సర్వర్ అంటే మీకు ఎలా ఉంటుంది? ఇక్కడికి వచ్చి నేను HP DL 380 Gen 10 అన్నాం అనుకోండి. ఇమేజెస్కి వస్తాను. ఇమేజెస్కి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించారు అనుకోండి, ఇది ఒక ఫిజికల్ సర్వర్ అంటే. నా ఇక్కడ నేనేమంటాను, ఇప్పుడు ఈ ఫిజికల్ సర్వర్ లో మీరు రైట్ సైడ్ ఇక్కడ చూసారా, మీకు గ్రీన్ గా కొన్ని ఇల్యూమినేట్ అవుతున్నాయి, అదొక లైట్స్ అన్నమాట. కింద వచ్చి మీకు మెరూన్ కలర్ లో ఉన్నాయి చూసారా, అవేంటంటే డిస్క్లు. యాక్చువల్గా అంటే ఫిజికల్ సర్వర్స్ లో కూడా మీరు చూసుకుంటే ఫిజికల్ సర్వర్స్ లో కూడా మీకు ఏముంటుందంటే బేసిక్ గా డిస్క్స్ ఉంటాయండి. మీకు డిస్క్స్ ఉంటాయి. సో ఎలా చెప్పొచ్చు మీకు దాన్ని సింపుల్ గా నేను ఏమంటానంటే సర్వర్ లోకల్ స్టోరేజ్ అన్నాం. ఓకే, లోకల్ స్టోరేజ్. నా కొన్నిసార్లు మీరు చూసినట్లయితే మనం ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్స్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు నేను ఏమంటాను, ఇక్కడికి వచ్చి మీకు ఇన్స్టెన్సెస్కి వచ్చి నేను మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అంటానండి. నేను మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు మీరు ఏంటంటే ఇన్స్టెన్స్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, కిందకు వస్తాను. మీకు ఇన్స్టెన్స్ టైప్ మనం కిందకు వచ్చామనుకోండి, ఆబ్వియస్గా మీకు డిఫరెంట్ రకాలు ఉంటాయి. నేనేం చేస్తాను, C5AD లార్జ్ ఉందనుకోండి, నేను ఇది తీసుకున్నాను అనుకోండి. మీరు చూస్తే మీకు ఎంత ఉంది? ఆన్ డిమాండ్ లైనెక్స్ అయితే మీకు 0.086 విండోస్, ఇది సెలెక్ట్ చేస్తాను అనమాట. నా మీరు చూసినట్లయితే ఇది సెలెక్ట్ చేసినప్పుడు మీరు కిందకు వస్తే స్టోరేజ్ వాల్యూమ్స్ రెండు కనిపిస్తున్నాయి చూడండి. సరే నేను ఏం చేస్తాను, సెలెక్ట్ చేసాం కదా, సర్వర్ ఏమిద్దాం, ఓకే మై టెస్ట్ సర్వర్ అని ఇద్దాం. మై టెస్ట్ సర్వర్ అని ఇచ్చి నేనేం చేస్తాను, ఓకే అమెజాన్ లైనెక్స్ ఇస్ ఫైన్, కిందకి వెళ్దాం, C5D కీ పేరు వచ్చి ల్యాప్టాప్ కి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, B28 ఇచ్చేస్తాను. సరే నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ షో డీటెయిల్స్ అన్నాం అనుకోండి. ఇక్కడ ఇదేమంటుందంటే ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్స్ అని చెప్పి, ఇన్స్టెంట్ టైమ్ వాల్యూమ్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ టెంప్లెట్. మీరు చూసారనుకోండి 75 GB అని ఎఫర్మల్ అంటే అర్థం ఏంటంటే టెంపరరీ. ఎఫర్మల్ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే టెంపరరీ. 75 GB వస్తుంది. అది కాకుండా మీకు 8 GB, రెండు వాల్యూమ్స్ ఉన్నాయి చూడండి. రెండు వాల్యూమ్స్.
ఇది వచ్చి మీకు రూట్ వాల్యూమ్ అనమాట, విచ్ ఈస్ ఈబిఎస్ వాల్యూమ్. ఇది వచ్చి ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్. నౌ ఈ 75 GB ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మీకు వర్చువల్ మెషిన్ రన్ అవుతుందో, ఇమాజిన్ మీకు 2 మెషిన్లు రన్ అవుతున్నాయి అనుకోండి. నేను ఇక్కడ 2 మెషిన్లు రన్ అవుతున్నాయి అనుకోండి, మీరు చూసినట్లయితే. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీరు చూస్తే ఇక్కడ వచ్చి ఓకే, ఇక్కడికి వచ్చి మీరు చూస్తే టెస్ట్ సర్వర్ 1 ఒకటి ఉంది, మీరు చూసారనుకోండి ఇక్కడ ఇంకోటి ఉంది. సో కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని ఇన్స్టెంట్ స్టోర్ అంటామండి. ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ 1, ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ 2. సో గుర్తుపెట్టుకోండి, నేను C5AD లార్జ్ తీసుకున్నాను అనుకోండి. మీరు చూస్తే C5AD లార్జ్ తీసుకుంటే బై డిఫాల్ట్ గా AWS ఏం చేస్తుందంటే మీకు 75 GB వస్తుంది బై ద వే. ఇక్కడ పెడదాం తీసుకొచ్చి. సో మనం ఏం చేస్తాం మీకు, సో ఇక్కడికి వచ్చి నేను దీన్ని పైకి మూవ్ చేస్తాను. సేమ్ ఇక్కడ కూడా ఇంతేనండి, మీరు చూసారనుకోండి ఇక్కడ కూడా చాలా సింపుల్ గా ఇక్కడ మీకు ఏమవుతుంది 75 GB ఇస్తున్నాం అంటే ఆ స్పెసిఫిక్ వాల్యూమ్ మీద. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేర్ ఇస్ ఎ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ అండ్ మీకు ఈబిఎస్ వాల్యూమ్. వాట్ ఆర్ ద ఫండమెంటల్ డిఫరెన్సెస్ అని అనుకున్నాం అనుకోండి. సో ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇట్స్ ఎ టెంపరరీ స్టోరేజ్ అండ్ డేటా లాస్ occurs if you stop and start the machine. మనం ఒక మెషిన్ స్టాప్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ ఇన్స్టెంట్ స్టోర్ లో ఏముంటుందో అది మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే, మీకు దాని నుంచి వస్తుంది అనమాట బాధ. సో సెకండ్ వచ్చి అంటే మీకు అది టెంపరీ, దాంట్లో ఏ డేటా ఉన్నా కూడా మీకు పోతుంది. నెక్స్ట్ వచ్చి ఇట్ ఈస్ ఫిక్స్డ్ సైజ్. ఇప్పుడు 75 GB అంటే ఫిక్స్డ్ అనమాట, దాన్ని పెంచలేం తగ్గించలేం మీకు, ఎందుకంటే అది డిపెండింగ్ అపాన్ ద మోడల్ అనమాట. బేసిక్ గా యాజ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద మెషిన్ టైప్ అండి. మీకు మెషిన్ టైప్ మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏమవుతుంది మీకు C5AD ఓకే, C5 X లార్జ్ అయితే 150 వస్తుంది అలాగా. నెక్స్ట్ ఏంటంటే మీకు వచ్చి ఇట్ కెనాట్ బి డిటాచ్డ్ అని చెప్పి అండ్ అటాచ్ టు డిఫరెంట్ ఇన్స్టెన్స్. ఓకే, ఇలాంటివి మీకు అండ్ ఫోర్త్ వచ్చి ఇట్స్ ఓన్లీ అవైలబుల్ ఇన్ SSD అన్నమాట. సో ఇలాంటి డిసడ్వాంటేజెస్ ఇవన్నీ పక్కన పెడితే మేజర్ డిసడ్వాంటేజ్ అంటే ఇదన్నమాట. ఇట్స్ ఎ టెంపరరీ స్టోరేజ్. అంటే ఏంటంటే రీబూట్ చేస్తే మీకు డేటా ఉంటుంది కానీ స్టార్ట్ చేస్తే డేటా ఉండదు అనమాట. టెస్ట్ చేయొచ్చు మనం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇదంతా ఓకే, మీరు చూసినట్లయితే ఇదంతా ఓకే. సో మనం ఏం చేద్దాం, ఇది లాంచ్ చేద్దాం. అయితే మీకు C5AD లార్జ్ ఉంది కదా, నేను ఏం చేస్తాను మీకు లాంచ్ చేస్తాను. లాంచ్ చేసినప్పుడు మీకు సర్వర్ వస్తుంది అనమాట. ఇది ఈ షెల్ స్క్రిప్ట్ ని స్టాప్ చేస్తాను ఆగండి నేను. ఓకే,
సో కాబట్టి ఇన్స్టెన్స్ మరి ఈబిఎస్ వాల్యూమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈబిఎస్ వాల్యూమ్స్ వచ్చి మీకు అవుట్ సైడ్ ఉంటుందండి. ఇట్స్ నాట్ ఇన్సైడ్ ద ఫిజికల్ సర్వర్ అన్నమాట. మీకు ఈబిఎస్ స్టోరేజ్ అంటాం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీరు చూసినట్లయితే ఇక్కడ ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం ఈబిఎస్ ఈబిఎస్ వాల్యూమ్ 1 ఈబిఎస్ వాల్యూమ్ 2. సో ఈబిఎస్ వాల్యూమ్ అవుట్ సైడ్ ఉంటుంది అండ్ ఇది దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. సార్ మరి అది లోకల్ సర్వర్ కాదు కదా, లోకల్ అయితే చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది, బట్ మీరు చూస్తే అవుట్ సైడ్ అంటున్నారు. అవుట్ సైడ్ అన్నప్పుడు మీకు ఏ విధంగా మీకు రెండింటి మధ్య కనెక్టివిటీ ఏర్పడింది అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం సర్వర్ డిప్లాయ్ చేసాం కదా, ఇక్కడ మీరు చూసినట్లయితే సర్వర్ డిప్లాయ్ చేసాం. సో నేను ఏం చేస్తాను కనెక్ట్ చేస్తాను దానికి మీకు మన EC2 హైఫన్ యూజర్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు LSBLK అంటాను. సో LSBLK అంటే మెయిన్ మీ 8 GB దానికి పార్టీషన్స్ ఉన్నాయి చూడండి, ఎందుకంటే ఫైల్ సిస్టమ్ కాబట్టి. మీరు చూసినట్లయితే ఫైల్ సిస్టమ్ నా అంటే ఈ డ్రైవ్ 8 GB డ్రైవ్ మీకు కనెక్ట్ అయింది కదా, మరి ఎలా కనెక్ట్ అయింది యూజింగ్ నెట్వర్క్ అండి. చాలా మందికి తెలియదు ఇది యాక్చువల్ గా ఎలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్బి డ్రైవ్ ఉంది, మీరు యూఎస్బి డ్రైవ్ మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ కు పెట్టారు, ఎలా కనెక్ట్ అయింది యూఎస్బి పోర్ట్ ద్వారా. ఓకే, మీ పక్కన ల్యాప్టాప్ మీ డెస్క్టాప్ ఎలా కనెక్ట్ అయినాయి త్రూ నెట్వర్క్ ద్వారా. అలాగే స్టోరీ నార్మల్ గా మీ హార్డ్ డ్రైవ్ ఉంటుంది అవునా, హార్డ్ డ్రైవ్ మన సిస్టమ్ లో డైరెక్ట్ కనెక్ట్ చేస్తాం, SSD హార్డ్ డ్రైవ్ అంతా కూడా అవునా. ఈబిఎస్ వాల్యూమ్స్ ఏంటంటే మీకు లోకల్ సర్వర్ లేదు, ఓవర్ ద నెట్వర్క్ లో మీకు కనెక్ట్ చేస్తుంది అనమాట. మీకు ఇది నెట్వర్క్ కనెక్టివిటీ బై ద వే. సో కాబట్టి ఈబిఎస్ వాల్యూమ్స్ అనేది ఏ విధంగా కనెక్ట్ అవుతాయంటే నెట్వర్క్ మీద కనెక్ట్ అవుతాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు చూసారనుకోండి, లెట్ మీ క్లోజ్ ద అదర్స్. ఇక్కడికి వచ్చి నేను LSBLK అని టైప్ చేస్తే మీకు ఏంటంటే ఇది వచ్చి ఈబిఎస్ వాల్యూమ్, మీకు ఇది వచ్చి మీకు 70 GB ఉంది చూసారు, అదే మనం 75 GB అసైన్ చేసాం దానికనమాట. సో నేను ఏం చేస్తాను అడిషనల్ గా ఇంకొక వాల్యూమ్ అసైన్ చేస్తానండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను వాల్యూమ్కి వచ్చి నేను లెట్స్ ఏదైనా ఎంటీ వాల్యూమ్ ఏమైనా ఉందేమో చూద్దాం, అవైలబుల్ లేదా. సరే క్రియేట్ వాల్యూమ్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఒక 2 GB సరిపోతుంది, 2 GB వచ్చి క్రియేట్ వాల్యూమ్ అని చెప్పి ఆ వాల్యూమ్ దానికి అసైన్ చేస్తాను. మీకు ఇక్కడికి వచ్చి అటాచ్ వాల్యూమ్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మై టెస్ట్ సర్వర్కి ఇచ్చేసి అటాచ్ అన్నాం బై ద వే. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను LSBLK అంటే మూడో వాల్యూమ్ కూడా వచ్చింది. సో నేను ఏం చేస్తాను రెండు 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 క్రియేట్ చేస్తాను, MKDIR EBS వాల్ 1, తర్వాత వచ్చి MKDIR IS వాల్ 1 అంటాను. సో నేను ఏం చేస్తాను ఫస్ట్ FDisk అని చెప్పి మీకు dev ఇలా ఇచ్చామనుకోండి, న్యూ పార్టిషన్ ఇది 1 2 3 4 W సేవ్ చేయండి బై ద వే. ఇప్పుడు LSBLK అంటే మీకు ఇలా వస్తుంది. నేను ఏం చేస్తాను FDisk అని చెప్పి dev అని చెప్పి ఇలా వచ్చింది మీకు, ఇలా వచ్చింది. సరే నెక్స్ట్ నేను ఏం చేస్తాను మనం ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను MKFS.ext4 అని చెప్పి నేను ఏం చేస్తాను dev అని చెప్పి ఇలా ఇద్దాం. సో ఫార్మాట్ చేద్దాం మీకు. సో
ఇది కూడా ఫార్మాట్ చేస్తాం. ఓకే ఫైన్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఆబ్వియస్ గా మీకు బిఎల్కే ఐడి అన్నాం అనుకోండి, బ్లాక్ ఐడి వస్తుంది. సో నేను ఏం చేస్తాను, నానో ఈటీసీ ఎఫ్ఎస్ గుర్తుపెట్టుకొని దాన్ని యాడ్ చేయొద్దు మీరు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఇక్కడికి వచ్చి ఇట్లా ఇవ్వండి, పైకి వచ్చి ఇదేది మీది మంది N1P1 కదా, విచ్ ఈస్ దిస్ వన్. సో నాకేం కావాలా ఇది తీసుకొని, సో నేను ఏం చేస్తాను, ఈబిఎస్ ఎక్కడ క్రియేట్ చేసాం మనం, ఇక్కడ ఇచ్చి, సో నేను ఏం చేస్తాను మీకు ext4 అంటాను. ఓకే. సో కాబట్టి మీరు చూసినట్లయితే మీకు LSBLK అని చెప్పి నేను మౌంట్ -a అంటే మీకు మౌంట్ అయిపోతుంది, df-h. దాంతో పాటు ఇది కూడా మౌంట్ చేయాలి కదా, మౌంట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, dev xv ఇది తీసుకొచ్చి నేను ఏం చేస్తాను IS వాల్యూమ్ కింద. సో df-h అంటే మీకు రెండు మౌంట్. సార్ ఎందుకు సార్ అది EFS ట్యాబ్ లో పెట్టలేదు, ఇప్పుడు నేను రీబూట్ చేశాను అనుకోండి, ఇదంతా కూడా ఇదంతా కూడా డిలీట్ అయిపోద్ది, అప్పుడు మౌంట్ అయిపోద్ది అనమాట, మీకు అక్కడ ఇబ్బంది వస్తుంది. దాని దృష్టిలో పెట్టుకొని చేయలేదు బై ది వే. సిస్టమ్ బూట్ కాదు యాక్చువల్గా. సరే నేను ఏం చేస్తానంటే సిడి ఈబిఎస్ వాల్యూమ్కి వచ్చి నేను ఏం చేస్తాను, wget అని చెప్పి నేను ఏదో ఒక ఫైల్ డౌన్లోడ్ చేద్దాం. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి packer.io అని ఇక్కడికి వచ్చి రేపైతే డౌన్లోడ్ చేస్తాం, ఇన్స్టాల్ ప్యాకర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇట్లా అంటే 10 కాపీలు పెడతాను ఆగండి. మీకు కావాలని ఒక ఎన్ని క్రియేట్ చేస్తున్నాను, ఒక 10 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను మీకు. ఓకే, మీకు 10 ఫైల్స్ క్రియేట్ చేసి మనం ఏం చేద్దాం, ఓకే. సో నేను ఏం చేస్తాను, సిపి ప్యాకర్ అని చెప్పి ఈ బేస్ ఇన్స్టెన్స్ వాల్ అన్న. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇన్స్టెన్స్ వాల్, ఆ తర్వాత ఈబిఎస్ వాల్ మీకు రెండు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, మీకు పవర్ ఆఫ్ అంటాను, ఆర్ సింపుల్ గా ఇక్కడికి వచ్చి స్టాప్ చేస్తాను ఆగండి. ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్సెస్ వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు స్టాప్ అంటానండి. మీరు చూస్తే నేను ఏం చేశాను, మీకు స్టాప్ చేశాను బాధ్యత, మీరు చూసినట్లయితే. ఓకే, మీకు స్టాప్ చేశాను. సో స్టాప్ చేశాను కాబట్టి మీకు ఏమవ్వాలి, ఇప్పుడు మీకు స్టాప్ చేశాను కాబట్టి ఆటోమేటిక్ గా మీకు స్టాప్ చేశాను కాబట్టి ఏం జరగాలి అక్కడ, మీకు ఈబిఎస్ వాల్యూమ్ లో ఇబ్బంది లేదు, కానీ మీకు ఇన్స్టెన్స్ వాల్యూమ్ లో డేటా అంతా కూడా మీకు ఎరేజ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ లాగిన్ చేసి, సార్ ఈ మాత్రం దాకా స్టోరేజ్ ఎందుకు సార్ ఇవ్వడం చెప్తానండి, వస్తాను దానికి, ఎందుకు ఎక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్తాం. సో కాబట్టి వాట్ ఆర్ ఆల్ ద డిసడ్వాంటేజెస్ మనకి మీకు, అందుకే ఇదేం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు బై ద వే. గుర్తుపెట్టుకోండి, ఉంటే వాడుకోవడం, ఎలా వాడుకోవాలో చెప్తాను బై ద వే, బట్ ఉంటే వాడుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోస్ట్ ప్రాబబ్లీ ఏదో ఒక దాన్ని ఏమంటారు, ఏదో ఒక షాపింగ్కి వెళ్ళారనుకోండి, మీకు బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళారనుకోండి, మన ఎలా చేయాలంటే, ఓకే మనం ఒక 5,000 రూపాయలకి బట్టలు కొన్నాము బేసిక్ గా, దానికి ఒక బ్యాగ్ ఫ్రీగా వస్తుంది, మేబీ 4,500 కొన్నాము, ఇంకొక 5,500 కట్టుకుంటే మనకు ఒక 2,000 రూపీస్ వాల్యూ బ్యాగ్ వస్తుంది. డస్ మేక్ సెన్స్ బై ద వే. అట్లా కాకుండా మీరు కొనేది ఒక ప్యాంటు ఒక షర్ట్ కొనుక్కోవాలనుకున్నారు, రెండు కలిపి 2,000 అయింది అనుకున్నాము, కానీ ఇంకొక 3,000 ఎక్స్ట్రా స్పెండ్ చేస్తే మీకు బ్యాగ్ వస్తుందని మీరు స్పెండ్ చేశారు అనుకోండి, అంతకంటే పిచ్చితనం ఇంకోట్లేదు బై ద వే, అవునా? సో కాబట్టి ఇది కూడా సేమ్ ఇక్కడ. మనము మన రిక్వైర్మెంట్, మన బిజినెస్ రిక్వైర్మెంట్ కి CPU ఎక్కువ కావాలి కాబట్టి C5AD లార్జ్ తీసుకున్నాం. కాబట్టి అది తీసుకున్నప్పుడు దానికి 75 GB ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ వస్తుంది. వాడు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఆలోచించాలి, కానీ
ఇది 75 GB ఇస్తారు కాబట్టి T2 మైక్రో అవసరమైనా కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోకూడదు, బై ద వే రివర్స్ లో చేయకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి మీరు ఫర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ మీరు C5AD లాంచ్ తీసుకున్నారు, దానికి 75 GB వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. ఓకే, ఫ్రీగా ఇచ్చారు కాబట్టి మీకు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఆలోచించాలి, అంతేగాని అది ఇస్తారు కాబట్టి అది పోయి కొనకూడదు. సరే, మన సర్వర్ స్టాప్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, దాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తానండి ఇక్కడ. ఓకే, ఇక్కడికి వచ్చింది మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. అట్లా మనకి ఐపీ అడ్రస్ మారిపోయి ఉంటుంది కాబట్టి క్లోజ్ చేస్తాను నేను. లెట్ ఇట్ కమ్. ఇప్పుడు లాగిన్ చేసినప్పుడు నా డేటా ఉండాలండి. నా డేటాకి ఏం ఇబ్బంది ఉండకూడదు, నా డేటా యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి బై ద వే. బట్ ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ ఏంటంటే మీకు అన్మౌంట్ అయిపోయి ఉంటుంది. తిరిగి నేను మౌంట్ చేస్తాను, అసలు పార్టిషనే ఉండదు. మౌంట్ చేయాలంటే ముందు పార్టిషన్ క్రియేట్ చేయాలా, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి కదా, అసలు అదేం ఉండదు బై ద వే, మీకు అది ఉండదు యాక్చువల్ గా. సో ఆబ్వియస్ గా ఏమైపోతుంది, మళ్ళీ మీరు ఫార్మేట్ చేసి చేయాలన్నమాట. సో కాబట్టి మీకు లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు కనెక్ట్ చేసి మీరు చూసారా అసలు పార్టిషన్ లేదు చూడండి, మీకు పార్టిషన్ లేదు చూడండి బై ద వే. సో వాట్ ఈస్ ద పాయింట్, అవునా? బట్ అట్లా కాకుండా LL EVS వాల్యూమ్ నా డేటా అలాగే ఉంది చూడండి బై ద వే. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు EBS వాల్యూమ్ మనం ఎక్కువ వాడతాం, ఎందుకంటే అది పర్సిస్టెంట్ కాబట్టి. నెక్స్ట్ ఏంజ్ మీరు ఈవెన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అది దానికి ఇప్పుడే కాసేపట్లో వస్తాను. ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ అనేది మీకు పోతుంది. మీకు మరి ఎప్పుడు వాడుకోవాలి సార్ అంటే, సరే సో ఇక్కడికి వచ్చి నేనేమంటానంటే, విండోస్ లో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇమాజిన్ నేను ఒక SQL డేటాబేస్ సర్వర్ తీసుకోవాలి బై ద వే. అయితే ఒక పని చేద్దాం ఆగండి, ఎందుకు ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ వాడాలో EBS వాల్యూమ్స్ మాట్లాడినాక దానికి వద్దాం యాక్చువల్గా. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడ మీరు EBS వాల్యూమ్స్కి వచ్చారు అనుకోండి, నేను క్రియేట్ వాల్యూమ్ అనుకున్నప్పుడు మీకు టోటల్ గా మీకు టూ టైప్స్ ఆఫ్ డ్రైవ్స్ ఉంటాయండి. మీకు టూ టైప్స్ ఆఫ్ డ్రైవ్స్, అవేంటంటే ఒకటి వచ్చి సాలిడ్ స్టేట్ డిస్క్ విచ్ ఇస్ SSD బై ద వే. మీకు సాలిడ్ స్టేట్ డిస్క్ యాక్చువల్ గా మీకు నా ఈ సాలిడ్ స్టేట్ డిస్క్ అనేది మీకు హై పర్ఫార్మెన్స్. దాని కింద మీకు ఏమున్నాయంటే మీరు చూస్తే జీపీ, ఓకే, దాని కింద లోవర్ టు మీడియం పర్ఫార్మెన్స్ లేదా మీడియం పర్ఫార్మెన్స్ అనుకుందాం. సాలిడ్ స్టేట్ కింద మీడియం పర్ఫార్మెన్స్ కింద మీకు వచ్చి GP2 అండ్ GP3 అని రెండు ఉంటాయి బై ద వే. అలాగే హై టు వెరీ హై పర్ఫార్మెన్స్, దాని కిందకు వచ్చేసరికి IO1 IO2 ఉంటుంది అన్నమాట. దాన్ని G1 దీన్ని ప్రొవిజన్ అంటారు, ప్రొవిజన్ డ్రైవ్స్. ఇది వచ్చి ప్రొవిజన్ కాదు, దీన్ని ఏమంటారండి, జనరల్ పర్పస్. అది జనరల్ పర్పస్, ఇది వచ్చి ప్రొవిజన్ అంటారు అన్నమాట. అది కాకుండా HDD ఉంటుంది. HDD కింద మీకు ఏముంటాయంటే ST1 అది తర్వాత స్టాండర్డ్ అనుకుంటానండి, స్టాండర్డ్ అనమాట బై ద వే, మీకు స్టాండర్డ్. సో కాబట్టి ఈ హార్డ్ డిస్క్ డ్రైవ్స్ ఏంటంటే మెకానికల్ డ్రైవ్స్ అనమాట. మీరు చూసినట్లయితే మెకానికల్ డ్రైవ్స్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడికి వచ్చి నేను సాటా డిస్క్ అన్నాం అనుకోండి, మీకు సాటా డిస్క్ అని చెప్పి నేను హోల్డ్ ఆన్, సాటా డిస్క్ అంటే బేసిక్ ఇదండి, మీకు రైట్ సైడ్ ఉందా, దాంట్లో ఏంటంటే మీకు స్పిండిల్ ఉంటుంది అనమాట. అంటే ఫిజికల్ గా డేటా రాస్తుంది అనమాట, అంటే మూవింగ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి పార్ట్స్ మూమెంట్ ఉంటే ఏమవుతుందంటే ఫెయిల్యూర్ కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బై ద వే. వేరాజ్ SSD డిస్క్ అనుకోండి,
ఎస్ఎస్డి డిస్క్ అనుకోండి, మీకు ఇక్కడ చూసారు అనుకోండి, మీకు అంతా కూడా మీకు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అన్నమాట. మీరు చూస్తే చూడండి, లెఫ్ట్ సైడ్ లో హార్డ్ డిస్క్ డ్రైవ్, మీకు స్పిండిల్, తర్వాత మీకు ఎన్ని కూడా మీకు రీడ్ రైట్ హెడ్ అన్ని ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చింది అనుకోండి, మీకు మీరు చూస్తే ఎస్ఎస్డి లో బేసిక్ గా మీకు ఎటువంటి ఫిజికల్ కాంపోనెంట్ లేదు. ఫిజికల్ కాంపోనెంట్ లేనప్పుడు మీకు ఫ్రిక్షన్ ఉండదు. ఫ్రిక్షన్ లేనప్పుడు ఆబ్వియస్ గా మీకు పర్ఫార్మెన్స్ చాలా హెవీగా ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ సంథింగ్. నేను ఇక్కడికి వచ్చి డిస్క్ మేనేజ్మెంట్, నా లోకల్ సిస్టమ్ ఉందనుకోండి, డిస్క్ మేనేజ్మెంట్కి వెళ్ళాను అనుకోండి. యాక్చువల్ గా ఇక్కడ చూసారు అనుకోండి, ఇది క్రూషియల్ ఎస్ఎస్డి 1 TB డిస్క్ అనమాట. బట్ యాక్చువల్ ఒక ఇంకో డిస్క్ డిస్కనెక్ట్ చేశాను దాన్ని. బట్ మీరు చూస్తే ఇలా ఉంటుంది అనమాట. నా ఇది వచ్చి 1 TB డిస్క్ యాక్చువల్ గా మీకు. సో దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది హ్యూజ్. ఇది ఇచ్చి నాకు ఎంత అయింది కాస్ట్, 5000 చేంజ్ ఎంత అయింది. కానీ ఒకప్పుడు, ఇప్పుడు చీప్ అయిపోయినాయి బాగా. ఒకప్పుడు 512 GBA మీకు సమ్వేర్ లైక్ 11,000 ఉండేది ఒక 3-4 years బ్యాక్. సో గ్రాడ్యువల్ గా ఏమైపోతుందంటే మీకు ఈ ఫిజికల్ డ్రైవ్స్ పోతాయి. మేబీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో, అప్పుడు ఇంకా నేను AWS టీచ్ చేస్తూ ఉంటే మేబీ ఇది తీసేస్తారండి. కోల్డ్ ఇదంతా అనవసరం, ఎందుకంటే కాస్ట్ ఎక్కువైపోద్ది అనమాట బై ద వే మీరు. ఓకే, సో కాబట్టి బ్రాడ్ గా మీరు చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా సాలిడ్ స్టేట్ డిస్ప్లే వాడతాము మనం. హార్డ్ డిస్క్ డ్రైవ్స్ మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మెకానికల్ డ్రైవ్స్. పర్ఫార్మెన్స్ అనేది వెరీ వెరీ లిమిటెడ్ ఉంటుందండి. మీరు ఇంటర్వ్యూ కూడా చెప్పొచ్చు, వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ హెచ్డిడి, వీ డోంట్ హ్యావ్ ఎనీ పాయింట్, బట్ వీఆర్ యూజింగ్ మోస్ట్లీ సాలిడ్ స్టేట్ డిస్క్ అని చెప్పొచ్చు. సాలిడ్ స్టేట్ డిస్క్ లో మీరు మేజర్ గా 2 రకాలు. ఒకటి వచ్చి మీడియం పర్ఫార్మెన్స్ GP2 అండ్ GP3. ఓకే, 1 minute. మీకు GP2 అండ్ GP3 లో బోత్ GP2 అయినా GP3 అయినా కూడా మీకు మాక్సిమం వచ్చి మినిమం 1 GB, మాక్సిమం వచ్చి 16 TB. మ్యాక్స్ IOPS వచ్చి మీకు 16,000 బై ద వే. ఈవెన్ ఇది కూడా సేమ్, రెండు సేమే, బట్ వ్యత్యాసం ఏంటంటే చెప్తాను. See now, first of all, what is IOPS అండి? IOPS అనేది ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. అంటే ఒక్క సెకండ్ కి నేను ఎన్ని ఇన్పుట్స్ చేయొచ్చు, ఎన్ని అవుట్పుట్స్ చేయొచ్చు. కాబట్టి ఈ నెంబర్ ఎక్కువ ఉంటే మీకు దాని పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ. సో ఫర్ ఎగ్జాంపుల్ IO1 కి వచ్చాను అనుకోండి, మీకు చూడండి మ్యాక్స్ 16. అదే IO1 కి వచ్చాను అనుకోండి, మీకు ఇది సైజు మినిమం వచ్చి 4 GB. ఓకే, మ్యాక్స్ IOPS వచ్చి మీకు ఎంత ఉండే, మీకు దీని పేరు ఏంటి, IOPS కదా. నేను ఏం చేయొచ్చు, మ్యాక్స్ IOPS వచ్చి 64,000 అండి మీకు. అదే IO2కి వచ్చారు అనుకోండి, మీరు చూసారు అనుకోండి, IO2కి మ్యాక్స్ IOPS వచ్చి సేమ్, ఇది సేమే మీకు, బట్ మ్యాక్స్ IOPS చూసాం అనుకోండి, ఇక్కడికి మీరు చూసారు అనుకోండి, మ్యాక్స్ IOPS ఎంత మీకు, ఇది పరిస్థితి 2,56,000 IOPS అండి. 2,56,000 IOPS. ఓకే, సో మీకు ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మీకు ఇది IO1, IO2. ఇంతకు ముందు IO2 కానీ GP3 కానీ లేవండి. లెట్ మీ టెల్ యూ, ఇంతకు ముందు IO2 కానీ GP3 కానీ లేవు యాక్చువల్ గా, తర్వాత వచ్చినాయి. ఎందుకంటే GP2 ఏం చేస్తుందంటే మీకు దాని క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే, మీకు మినిమం వచ్చి 100 IOPS మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, 3 IOPS పర్ GB. ఓకే, మీకు 3 అంటే ఏంటి, ఒక్కొక్క జీబీకి 3 IOPS ఇస్తుంది అనమాట. అంటే నెంబర్ ఆఫ్ IOPS ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ సైజ్ యాక్చువల్ గా. అంటే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ GP2 సెలెక్ట్ చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ 500 ఇచ్చాను అనుకోండి. 500 ఇస్తే మీకు 1500 IOPS. ఇది బర్స్టబుల్ అనమాట, కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. బట్ నార్మల్ గా మీకు డెడికేటెడ్ గా వచ్చిన మీకు 1500 అండి బై ద వే. మీకు 1500 IOPS బై ద వే, గుర్తుపెట్టుకోండి. నౌ ఇంతకు ముందు ప్రాబ్లం ఏమయ్యేదంటే, వీళ్ళు GP2 IO1 ఎలాగుండేవంటే బై ద వే, GP2 వచ్చి కొన్నిసార్లు ఏమనేది అంటే టాటా నానో అనిపించేది. ఓకే, టాటా నానో కానీ లేకపోతే
టాటా షిఫ్ట్ కానీ ఆర్ మారుతి షిఫ్ట్ కానీ, మారుతి షిఫ్ట్ ఈస్ బెటర్ దాన్ నానో కాబట్టి లెట్స్ టేక్ మారుతి షిఫ్ట్ లా కనిపించేది. ఓకే, వేరాస్ ఐఓ వన్ ఎట్లా ఉండేదంటే మీకు ఇది ఎట్లా ఉండేదంటే డైరెక్ట్ గా బిఎండబ్ల్యూ ఆడి లాగా ఉండేది అనమాట దాని పర్ఫార్మెన్స్. బేసిక్ గా మీరు చూసినట్లయితే దాని పర్ఫార్మెన్స్, ఎందుకంటే ఐఆప్స్ వచ్చి ఇక్కడ దీని క్యాలిక్యులేషన్ ఏంటంటే మీరు చూసినట్లయితే మీకు ఐఓ వన్ వచ్చి 50 ఐఆప్స్ పర్ జీబీ మీకు. నా ఇప్పుడు ఏమైపోయిందంటే జనాలకి మధ్యస్థంగా కావాలా. ఓకే, అటు మారుతి షిఫ్ట్ కాకుండా ఇటు పక్క మరీ ఆడి కాకుండా మధ్యస్థంగా స్కార్పియోనో లేకపోతే ఎక్స్యూవీనో లేకపోతే ఏదైనా కొంచెం మీడియం సైజ్ లో కావాల్సి వచ్చింది అనుకోండి. అంటే ఏమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ 500 జీబీఏ, నా రిక్వైర్మెంట్ 500 జీబీఏ బై ది వే. ఓకే, కానీ నాకు 5000 జీబీ ఐఆప్స్ కావాలా. ఇక్కడ కుదరదు, మీరు చూసారనుకోండి ఐఆప్స్ చేంజ్ చేయడం కుదరదు. అందుకే వాళ్ళు మధ్యస్థంగా GP3 తీసుకొచ్చారు. సో నేను ఏం చేయొచ్చు ఇప్పుడు 5000 ఇవ్వచ్చు, అంటే 10 ఇన్స్టెడ్ ఆఫ్ 3 ఐఆప్స్ పర్ జీబీ ఐ కెన్ గివ్ 10 ఐఆప్స్ పర్ జీబీ, బట్ స్టిల్ 16,000 మాక్సిమం, బట్ యూ కెన్ డూ దట్. మీరు కావాలి డబుల్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను ఏం చేస్తాను 10,000 ఐఆప్స్ ఇచ్చాను అనుకోండి, ఇలా ఇట్లా కూడా ఆప్షన్ ఉందన్నమాట. అది GP2 వచ్చింది అనమాట మధ్యస్థంగా, సారీ GP3 వచ్చింది మధ్యస్థంగా. ఇంతకుముందు GP2 IO1 ఉండేది, తర్వాత GP3 అండ్ IO2 కూడా వాళ్ళు వదిలారు. IO2 ఈజ్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అంటే అది బిఎండబ్ల్యూ ఇది కూడా కాదు, అది దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే ల్యాంబోర్గినియో, ఓకే, మెక్లారన్ స్పైడరో, సో కొంచెం ఇంకా హెవీ పర్ఫార్మెన్స్ అనమాట బై ద వే. సో కాబట్టి ఇది సరే మనం ఏ డ్రైవ్ వాడాలా ఎందుకు వాడాలా అనేది ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తాడు. బట్ మనం ఒక సినారియో తీసుకోవాలి మనం ఇక్కడ మనం ఒక సినారియో తీసుకొని మనం ఏం చేస్తాం, నా దగ్గర ఒక SQL సర్వర్ ఉందనుకోండి, మీకు ఒక మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ MS SQL సర్వర్ ఉందనుకోండి, దానికి మనం ఎలా డిజైన్ చేస్తాము, నేను ఏం చేస్తానంటే MS SQL సర్వర్ ఉందండి నా దగ్గర, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. ఎందుకు డేటాబేస్ సర్వర్ తీసుకున్నాను, MS SQL డేటాబేస్ సర్వర్ అండి. డేటాబేస్ సర్వర్ లో మనం అంతా కూడా తీసుకెళ్లి C డ్రైవ్ లో పెట్టమండి, మనం C డ్రైవ్ లో పెట్టాం. మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ డ్రైవ్స్ వాడతాం అనమాట. అంటే లైక్ డేటాబేస్ డేటాకి సపరేట్ గా, ట్రాన్సాక్షన్ లాగ్ కి సపరేట్ గా, ఆ తర్వాత టెంప్ DBకి సపరేట్ గా వాడతాం బై ద వే. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమేం డ్రైవ్స్ ఉంటాయి. మీకు దీన్ని తీసుకున్నాను అనుకోండి, మీరు చూస్తే OS డ్రైవ్ అనమాట బై ద వే. OS డ్రైవ్ కావాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏమి ఉండాలా, తర్వాత నెక్స్ట్ వచ్చి మీడియా అనమాట. అంటే మీకు SQL ఏదో ఒకటి ఉండాలి కదా, OS కానీ ఐ మీన్ ఏదైనా అప్లికేషన్ ఏదైతే ఇన్స్టాల్ చేస్తే దాన్ని మీడియా దగ్గర పెట్టుకోవాలా. ఓకే, దాని తర్వాత వచ్చి మీకు మనం పేజ్ ఫైల్, వర్చువల్ మెమరీ అంటాం, పేజ్ ఫైల్ ఎక్కడ పెట్టాలా. ఆ తర్వాత డేటాకి ఒకటి, ట్రాన్సాక్షన్ లాక్ ఇంకోటి, టెంప్ DBకి ఇంకో డ్రైవ్ కావాలా, SQL బ్యాకప్ ఇంకో డ్రైవ్ కావాలా బేసిక్ గా. సో మీరు చూస్తే అట్లీస్ట్ 1 2 3 4 5 6 7 రకాల డ్రైవ్లు కావాలండి. నేను ఒక డేటాబేస్ అంటే ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్, కంపల్సరీ ఇది పెట్టాలని ఏం లేదు, బట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు డే ఇస్ ఇట్ ఈస్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. బెస్ట్ ప్రాక్టీస్ లో మీరు చూస్తే మీరు ఏ విధంగా చేయాలి బై ద వే అనేది చూడాలి ఇక్కడ మీకు. ఓకే సరే, సో ఓఎస్కి వచ్చి మనం ఏంటంటే పర్ఫార్మెన్స్ రీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తాను GP2 ఆర్ GP3 ఇచ్చుకుంటాను బై ద వే. మీరు GP2 ఆర్ GP3. మీడియా ఉందనుకోండి, మీడియాలో ఏంటంటే మనకి జస్ట్ డంప్ చేయడానికి ఏదన్నా, దానికి ఏం చేయొచ్చు, మనకి SC1 కానీ ST1 కానీ వాడుకోవచ్చు. సో పేజ్ ఫైల్, నౌ దిస్ ఈజ్ ఇక్కడండి పేజ్ ఫైల్. పేజ్ ఫైల్ ఏంటంటే విండోస్ లోకి వచ్చి వర్చువల్ మెమరీ, వేరే లైనక్స్ లోకి వచ్చి స్వాప్ అనమాట. మీకు వాట్ వర్చువల్ మెమరీ డస్ అన్నా. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే విండోస్ లో వర్చువల్ మెమరీ అంటాం. వర్చువల్ మెమరీ ఫ్రీస్ అప్ ద ర్యామ్ బై స్వాపింగ్ ద డేటా దట్ హ్యాస్ నాట్ బీన్ యూజ్డ్ రీసెంట్లీ ఓవర్ టు ఏ స్టోరేజ్ డివైస్ such as a hard drive or solid state drive. Virtual memory is important for improving the system performance, multitasking and using large programs. Okay, సరే,
సింపుల్ గా చెప్పాలంటే వర్చువల్ మెమరీ అని చెప్పేది మీకు ఒక వర్చువల్ మెమరీ అనేది ఏం చేస్తుంది మీకు డిపెండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఎంప్లాయీ ఏదో ఒక దాని మీద మీరు టెరాఫామ్ కోడ్ చేస్తూ ఉన్నారు బై ద వే. టెరాఫామ్ కోడ్ రాస్తూ ఉన్నారు బై ద వే. ఆల్ ఆఫ్ ఏ సడన్ మీ బాస్ వచ్చి ఏం చేయాలంటే అక్కడ యాన్సిబుల్ లో ప్లే బుక్ అర్జెంట్ గా పని చేయట్లేదు, దాన్ని ట్రబుల్ షూట్ చేయమంటున్నారు బై ద వే. అప్పుడు మీరు ఏం చేస్తారు? రెండూ చేయలేరు కదా, ఎందుకంటే కుదరదు. సో కాబట్టి టెరాఫామ్ కోడ్ ని పక్కన పెట్టేసి మీరు ఏం చేస్తారు? యాన్సిబుల్ ప్లే బుక్ రాస్తారు. ఓకే, నౌ సేమ్ ఇదే ఇక్కడ కూడా. సిస్టమ్ అయితే ఏం చేస్తుంది? సిస్టమ్ లో ర్యామ్ లేదు, మీరేమో కొత్త ప్రాసెస్ రన్ చేస్తున్నారు. అదేం చేస్తుంది? ఏవైతే ప్రాసెస్ యూజ్ చేయట్లేదో వాటిని ర్యామ్ ఫ్రీ అప్ చేసి సాలిడ్ స్టేట్ డ్రైవ్ మూవ్ చేస్తుంది బై ద వే. దానివల్ల ఏంటంటే మీకు ర్యామ్ ఫ్రీ అప్ చేస్తుంది అనమాట. దీన్నే మనం ఏం చేస్తాం లైనెక్స్ లో మనం ఏం చేస్తాం అంటే దీన్ని స్వాప్ ఫైల్ అంటాం. మీకు స్వాప్ ఫైల్ అంటాం బై ద వే. నౌ ఇప్పుడు మనం మీరు తీసుకున్న ఇన్స్టెన్స్ C5AD లార్జ్ అనుకోండి, అక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఇక్కడ ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ కాన్ఫిగర్ చేయొచ్చు అండి. ఎందుకు? పేజ్ ఫైల్ మెమరీ అండి యాక్చువల్ గా, కాబట్టి దాంట్లో యాక్చువల్ డేటా లేదు. సో కాబట్టి అది పోయినా నష్టం లేదు. సో కాబట్టి వాట్ ఈస్ ద యూస్ కేస్ ఆఫ్ ఇన్స్టెన్స్ స్టోర్ అండి? ఫస్ట్ యూస్ కేస్ వచ్చి ఇలా వర్చువల్ మెమరీ ఉందనుకోండి, దీనికి వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా వాళ్ళు కాన్ఫిగర్ చేసేసి ఉంటారు అనమాట. బై డిఫాల్ట్ గా ఏం చేస్తారు? మీరు C5AD లార్జ్ తీసుకుంటే విండోస్ అయినా లైనక్స్ అయినా ఆటోమేటిక్ గా తీసుకొచ్చి వాళ్ళు స్వాప్ ఫైల్ తీసుకొచ్చి దీంట్లోనే ఉండాలి. బట్ చూద్దాం ఆగండి. దీంట్లో కాదు, విండోస్ లో అయితే డిఫాల్ట్ గా ఉంటుంది, దీంట్లో మనం కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది మీకు. సో నేను ఏం చేసి తీసుకెళ్ళి మీకు స్వాప్ ఫైల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, విండోస్ అనుకోండి, ఎట్లా చేయొచ్చు మీకు sysddm.cpl అని వచ్చి నేనేం చేస్తాను, అడ్వాన్స్ పర్ఫార్మెన్స్ కింద సెట్టింగ్స్ అడ్వాన్స్ చేంజ్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయొచ్చు ఫ్రీ అప్ చేయడానికి, ఇది నా క్రూషియల్ SSD ఉందిగా, బేసిక్ అదేంటంటే స్పేస్ కన్జ్యూమ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓకే, నేను ఏం చేస్తాను కస్టమ్ సైజ్ అంటాను. కస్టమ్ సైజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, నార్మల్ గా 1.5 వస్తాను అనమాట. సో ఎంత ఉంది మీకు ఇంతకు ముందు స్పేస్ అవైలబుల్? సో నేను ఏం చేయొచ్చు మీకు ఇనిషియల్ సైజు మీకు ఇదంతా ఇప్పుడు ఇనిషియల్స్ ఎంత ఉంది మీకు ఇంట్లో ఉంది చూడండి. టోటల్ పేజింగ్ ఆన్ ఆల్ డ్రైవ్స్ ఇట్లా వచ్చామనుకోండి, సిస్టమ్ మేనేజ్డ్ వస్తుంది మీకు. ఓకే, ఇక్కడ ఇచ్చాను అనుకోండి సెట్ అని చెప్పి, మీకు సెట్ అని చెప్పి క్లిక్ ఆన్ ఓకే 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 రీస్టార్ట్ అడుగుతుంది అనుకోండి. బట్ నెక్స్ట్ టైం చేసినప్పుడు ఆ డ్రైవ్కి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మీకు ఓకే మీరు చూసి మీకు ఆల్ అబౌట్ మనకి ఎంత ఉండాలి, హౌ మచ్ స్వాప్ ఐ రిక్వైర్డ్ అని చూసారా, మీరు లోపలికి వచ్చి మీరు ఏం చేయొచ్చు. సో Linux divides physical RAM into chunks of memory called pages. Swapping is process whereby page memory copied to a hard disk, by the way, called swap phase. So to free up the page memory that combines sizes, swapping necessary to him first. When a system requires more memory than physical available, the kernel swaps out less used pages and give memory to current running process. By insignificant number of pages used by move చేస్తుంది అనమాట, by the way. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం స్వాప్ ఆన్ స్వాప్ ఆఫ్ ఉంటుంది బై ద వే మీరు చూసినట్లయితే. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏంటంటే మీకు ర్యామ్ ఎంత ఉంటుంది, మీకు ఎంత పెట్టుకోవచ్చు అని ఉంటుంది చూడండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ వచ్చి మీకు 4GB ఉందంటే మీరు ఏం చేయొచ్చు, మీకు ఇట్లా 10GB పెట్టుకోవచ్చు బై ద వే. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు, కాన్ఫిగర్ చేయొచ్చు. కింద వచ్చి మనం ఏం చేయాలా, సో స్వాప్ ఫైల్ మెమరీ ఇన్స్టెన్స్ స్టోర్ అన్నాం అనుకోండి. సో ఇన్స్టెన్స్ స్టోర్ స్వాప్ వాల్యూమ్స్ ఉంది. సో ఇక్కడ స్వాప్ ఆన్ -s అని ఉంది. సో ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇచ్చాను అనుకోండి, స్వాప్ ఆన్ అని చెప్పి, సో LSBLK అన్నాం. మీకు LSBLK ఇలా చూపిస్తుంది, మీకు కనిపిస్తుంది యాక్చువల్ గా. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ చూడండి స్వాప్ ఆన్ అంటే ఇక్కడ పార్టిషన్ లేదు. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, ఓకే, స్వాప్ ఆఫ్ చేసి నేను ఏం చేస్తాను, LSBLK ఉంది కదా, సో నేను ఏం చేస్తాను మీకు
fdisk అని చెప్పి మనం ఏం చేద్దాం, dev అని చెప్పి మీకు దీన్ని ఫార్మేట్ చేస్తాను. ఫార్మేట్ చేసి సో మనం ఏం చేస్తాం, p అని చెప్పి 1 2 3 4 సారీ n అని చెప్పి 1 2 3 4 w అని ఇస్తాను. lsblk ఉంది. మనం ఏం చేస్తాం, mkfs.ext 4 అని చెప్పి dev అని చెప్పి దీన్ని ఫార్మేట్ చేస్తాం. ఓకే, తర్వాత వచ్చి మనం ఏం చేస్తాం, sudo swap on అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఓకే ఇదేం చేస్తుంది, ఫెయిల్డ్ అని వస్తుంది. ఎందుకు మీరు చూస్తే డిస్క్ మేక్ స్వాప్ చేయాలి చూడలేదండి నేను. స్వాప్ 900 ఓకే, ఇక్కడ వచ్చి xdv the swap volume it is enabled, you can actually enable the swap volume sudo lsblk swap on -s now swap should be up and lsblk ఇక్కడికి వచ్చి మన స్వాప్ ఆన్ రీడ్ స్వాప్ హెడర్ ఫెయిల్డ్ అని మిస్ చేస్తున్నాను చూద్దాం. ఓకే కరెక్ట్ గానే ఉంది మీరు చూస్తే. ఆర్ ఇది ఏం చేస్తుంది యాక్చువల్గా, డైరెక్ట్గా ఇది ఇవ్వాలా? ఐ డోంట్ థింక్ సో, పార్టిషన్ కదా. రీడ్ హెడర్ ఫెయిల్డ్. ఎంకే స్వాప్ అని చెప్పి డ్రైవ్ వాల్యూమ్ మొత్తం ఇచ్చేయండి సరిపోతుంది. ఎంకే స్వాప్ ఓకే ప్లస్ dev and the let's do this. ఓకే ఇప్పుడు స్వాప్ ఆన్ -a కొట్టండి అయిపోతుంది. స్వాప్ ఆన్ -a అన్నా. ఓకే ఎస్ అన్నాం అనుకోండి, బట్ ఏమి లిస్ట్ కావట్లేదు అని చూస్తున్నాను మనకి. సరే lsblk అంటే సో బట్ ఇక్కడే మౌంటైన్ కనిపించలేదు చూడండి మీకు. స్వాప్ అయిందా లేదో తెలియట్లేదు బాగా, అది వచ్చిన ఇబ్బంది. సో ఏమొచ్చింది ఇక్కడ మీరు చూస్తే, వార్నింగ్ వైపింగ్ ఓల్డ్ ext4 ఓకే సెట్టింగ్ అప్ నో లేబుల్ అట్లా వచ్చింది. బట్ మనకి ఇది రావాలి కదా, స్వాప్ ఆన్ -s ఇట్లా ఇచ్చినప్పుడు లిస్ట్ కావాలి కదా. ఒకటి స్వాప్ ఆన్ ఆ డ్రైవ్ నేమ్ ఇవ్వండి. స్వాప్ ఆన్ మనం ఏదైతే చేసామో /dev వాల్యూమ్ నేమ్. యా ఓకే ఇప్పుడు చెక్ చేద్దాం. యా రైట్. సో ఇప్పుడు ఏం చేస్తుంది మీకు, థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు మీరు చూసాం అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేసాము, ఎంకే స్వాప్ అని చెప్పి క్రియేట్ చేసి మనం ఇది ఇచ్చాము. ఆ తర్వాత మనం ఏం చేసాము, స్వాప్ అని ఆ పర్టికులర్ వార్డ్ ఇచ్చేసాము. సో కాబట్టి ఏమవుతుంది, ఇక మీదట మీకు టక్కని మెమరీ సరిపోకపోతే ఏ పేజెస్ అయితే అన్యూజ్డ్ పేజెస్ ఉందో అది ఏం చేస్తుంది, దీనికి మూవ్ చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, నేను కమాండ్ ఏంది, స్వాప్ యూసేజ్ ఇన్ లైనక్స్ అని ఇచ్చాం అనుకోండి. ఇక్కడ సో ఫ్రీ హైఫన్ ఏమంటుంది మీకు, ఇక్కడ ఇది కాకుండా నాకు కావాల్సింది అంటే స్వాప్ అంతా ఉంది బై ది వే. ఓకే యూజ్డ్ ఇంకా లేదు. సో మనకు కానీ ఆర్ క్యాట్ ప్రాక్స్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఏం చూపిస్తుంది. యా సో ఇది కానీ 100% యూటిలైజ్ అయ్యిందే అనుకోండి, లెట్ మీ టెల్ యూ, వర్చువల్ మెమరీ అయినా విండోస్ అయినా కూడా స్వాప్ ఎక్కువ యూజ్ అవుతుందంటే అర్థం ఏంటంటే మీ సిస్టమ్ కి పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంది బై ద వే. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు పర్ఫార్మెన్స్ ఎందుకు ఉంది, ఎందుకంటే మీకు డేటా అది మెమరీ సరిపోక కొన్ని పేజెస్ స్వాప్ కు మూవ్ చేస్తుంది, అంటే మెమరీ కంటెన్షన్ ఉంది బై ద వే. సో కాబట్టి స్వాప్ మీకు యూజ్ అవుతుంది, అసలు 100% కాదు, అసలు యూజ్ అవుతుంది అంటేనే మీకు మెమరీ ఫుల్ అయిపోయిన లెక్క. సో కాబట్టి అది మీరు చూసుకోవాలి బై ద వే. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ మనకి ఈ పేజ్ ఫైల్ కి యాజ్ వెల్ యాజ్ temp.db అని ఇంకోటి ఉందండి. మీకు డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు మీకు temp.db అని ఒకటి క్రియేట్ అవుతుంది, దానికి కూడా మీరు ఇన్స్టెన్స్ స్టోర్. temp.db ఏంటంటే పేజ్ ఫైల్ లాగే, మీరు డేటాబేస్ పనిచేయడానికి యూజ్ అవుతుంది తప్పితే. నేను వచ్చి ఏం చేస్తాను,
TempDB is created every time SQL is started so that the system always starts with clean copy database. Basic గా మీకు ఇదేమి అంత అవసరం లేదు. సో కాబట్టి ఏమైపోతుంది మీకు ఇన్స్టెన్స్ స్టోర్ TempDB కి అండ్ పేజ్ ఫైల్ కి ఇది వాడుకోవచ్చు. బట్ మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలంటే హెవీ పర్ఫార్మెన్స్ ఉంటే IO1 IO2 లేకపోతే GP2 GP3 మీకు దేనికి ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ U8 కి GP2 GP3 ప్రొడక్షన్ కి వచ్చి IO1 IO2 IO1 అండి IO2 హ్యూజ్ పర్ఫార్మెన్స్ దాని అంటే యాక్చువల్ గా మీకు డేటాబేస్ డేటా ఎక్కడ ఉంటుంది ఈ రెండిట్లో ఉంటుంది మీకు అవసరం అవుతుంది ఓకే అలాగే SQL బ్యాకప్ ఉంది దీనికి ఏంటంటే మళ్ళీ SE1 ST1 ఇవ్వచ్చు ఎందుకంటే డంపే కదా మీకేం పర్ఫార్మెన్స్ కాదు అదేమి సో డేటాను అక్కడ డంప్ చేయాలి దానికి ఇది మీరు వాడుకోవచ్చు ఓకే సో ఈ విధంగానండి మీరు చూసినట్లయితే మీరు ఈ విధంగా మనకి EBS వాల్యూమ్స్ ని అకార్డింగ్ టు రిక్వైర్మెంట్ ని బట్టి ఇలా వాడుకోవచ్చు సో ఒకవేళ ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ ని ఎక్కడ వాడతారంటే ఇఫ్ ఎనీ కన్సర్న్ మెషిన్ హ్యాస్ ఏ ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ దెన్ వీ కాన్ఫిగర్ టు యూజ్ వర్చువల్ మెమరీ ఆర్ పేజ్ ఆర్ స్వాప్ డ్రైవ్ ఇన్ లైనక్స్ ఆర్ వర్చువల్ మెమరీ ఇన్ విండోస్ అని చెప్పాలి సో కాబట్టి ఓవరాల్ గా మీరు చూసినట్లయితే మీకు 2 టైప్స్ అండి విచ్ ఇస్ సాలిడ్ స్టేట్ డిస్క్ హార్డ్ డ్రైవ్స్ సాలిడ్ స్టేట్ లో మీడియం పర్ఫార్మెన్స్ హై GP2 GP3 హై IO1 IO2 వేరస్ హార్డ్ డిస్క్ వచ్చి SE1 ST1 స్టాండర్డ్ అన్నమాట మీకు బై ద వే ఓకే సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా మనకి కావాల్సిన విధంగా డ్రైవ్స్ అనేది కాన్ఫిగర్ చేయొచ్చు ఓకే క్లియర్నా అర్థమైనట్టేనా అందరికి ఎనీ క్వశ్చన్స్ యా హర్ష లైక్ మనం మాన్యువల్ గా ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ క్రియేట్ చేయాలని చేసుకోవచ్చా లేదంటే పర్టికులర్ ఇన్స్టెన్స్ టైప్ నుంచే ఫిక్స్డ్ సైజ్ లో వస్తుందా అదే కదా నేను చెప్పింది సో నాకు పైన చెప్పినప్పుడు ఏం చెప్పాను మీకు ఫిక్స్డ్ సైజ్ డిపెండ్స్ ఆన్ మెషిన్ టైప్ సో స్పెసిఫిక్ వాటికే ఉంటాయి మీకు అది కూడా స్పెసిఫిక్ సైజ్ లే ఉంటాయి ఇప్పుడు T2 సిరీస్ ఉంది అనుకోండి అది M4 ఉంది అనుకోండి వాటికి ఉండవు బై ద వే సో కాబట్టి అప్పుడు మీరు ఏం చేయలేరు కదా మీరు అది ఓకే ఓకే ఎనీ క్వశ్చన్స్ గుడ్ సరే నెక్స్ట్ వచ్చి మనం నేనేం చేస్తానంటే బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఒక చిన్న పని చేస్తాను ఇన్స్టెన్సెస్కి వచ్చి మీరు చూస్తే నేనేం చేస్తానంటే ఇది ఉంది కదా ఈ మెషిన్ ఆల్రెడీ కాన్ఫిగర్ చేస్తున్నాను కదా నేనేం చేస్తానంటే మీకు ఒక ఇది అవసరం లేదులేండి నేనేం చేస్తాను టెర్మినేట్ చేస్తాను మనకి మామూలుగా మనం ఒక అమెజాన్ మెషిన్ ఇమేజ్ క్రియేట్ చేయాలంటే బై ద వే అమెజాన్ మెషిన్ ఇమేజ్ క్రియేట్ చేయాలంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ AMI అండి ఫస్ట్ క్రియేట్ EC2 మెషిన్ బై ద వే సెకండ్ వచ్చి లాగిన్ టు ద మెషిన్ మూడు వచ్చి install all necessary packages okay fourth వచ్చి machine fifth వచ్చి మీకు sixth వచ్చి ఈ స్టెప్స్ ఉంటాయండి మీకు ఐడల్ గా ఒక AMI క్రియేట్ చేయాలంటే మీకు ఈ స్టెప్స్ ఉంటాయి నా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దీన్ని ఆటోమేట్ చేయొచ్చు మీకు దీన్ని ఆటోమేట్ చేయొచ్చు అనమాట ఆటోమేట్ చేసి మనం ఏం చేస్తాము ఆటోమేట్ చేసి ఆటోమేటిక్ గా మనకి ఏం కావాలంటే ఒక AMI క్రియేట్ చేయాలి ఒక AMI క్రియేట్ చేసి అది ఏం చేయాల్సి వస్తుందంటే మనకి AMI క్రియేట్ చేసి మనకి అవుట్పుట్ ఇవ్వాలన్నమాట మనకి AMI క్రియేట్ చేసి అవుట్పుట్ ఇవ్వాలి నా ఇదంతా కూడా మనకి మాన్యువల్ క్రియేట్ చేయడం కంటే మీరు డెవాప్స్ లోకి వెళ్ళినప్పుడు ఇదంతా ఆటోమేట్ చేస్తానండి మీరు చూస్తే ఇదంతా ఆటోమేట్ చేస్తాను యూజింగ్ ఏ టూల్ కాల్డ్ యాజ్ ప్యాకర్ నాకు డౌన్లోడ్ చేశాను కదా ఆ ప్యాకర్ అనే టూల్ వాడుకొని నేనంతా కూడా డౌన్లోడ్ అది డిప్లాయ్ చేస్తాను అది మనం రేపు చూస్తాం అనమాట ఎలా చేయాలి దాంతో పాటు హౌ కెన్ ఐ క్రియేట్ ఎ సెక్యూర్ AMI మనం సెక్యూర్ AMI ఎలా క్రియేట్ చేయాలి సో బేసిక్గా సెక్యూర్ AMI అంటే అర్థం ఏంటంటే వనరబిలిటీస్ ఇష్యూస్ ఏమీ లేకుండా ఒక మంచి AMIని ఎలా క్రియేట్ చేయాలా ఓకే
సో మంచి ఏఎంఐ క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్కల్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మనం చూడాలి కదా, మన ఏఎంఐలో ప్రాబ్లమ్స్ ఏమైనా చెక్ చేయాలి కదా. దానికి ఏంటంటే మనం స్కాన్ చేయొచ్చు. బై ద వే మీరు చూసినట్లయితే మన మిషన్ ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసి దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకోవాలి. బై ద వే దానికోసం ఆ స్కానింగ్ కోసము మీరు చూసినట్లయితే ఏడబ్ల్యూఎస్ మీకు ఒక టూల్ ఇస్తుందండి. బై ద వే మీకు ఏడబ్ల్యూఎస్ అనేది మీకు ఒక టూల్ ఇస్తుంది. ఆ టూల్ పేరు ఏంటంటే ఇన్స్పెక్టర్ అంటాం. బై ద వే ఏడబ్ల్యూఎస్ ఇన్స్పెక్టర్ అంటాం. సో మన ప్లాన్ ఏంటంటే రేపు ప్యాకర్ వాడి ఏ విధంగా ఏఎంఐ క్రియేట్ చేయాలా, ఆ తర్వాత ఏడబ్ల్యూఎస్ ఇన్స్పెక్టర్ వాడి ఏ విధంగా సెక్యూర్ ఏఎంఐని ఎలా క్రియేట్ చేయాలా అనేది మనం రేపు డిస్కస్ చేస్తామండి. ఓకే, ఈ రెండు అనమాట. దాంతో ఏఎంఐ ప్యాకర్ ఇన్స్పెక్టర్ అయిపోతుంది, విచ్ ఇస్ వెనస్డే. థర్స్డే వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు స్నాప్ షాట్స్ గురించి చెప్తాను. స్నాప్ షాట్స్ గురించి చెప్పి నేను ఏం చేస్తానంటే లోడ్ బ్యాలెన్సర్స్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను మీకు. ఓకే, అండ్ ఫ్రైడే వచ్చి మనం ఏం చేస్తాము నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరు. నెక్స్ట్ మండే వచ్చి మనం ఏం చేస్తాం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సరు. ట్యూస్డే వచ్చి మనకి ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఇవి మాట్లాడేసి అండ్ దెన్ విల్ కంప్లీట్ ద EC2 బై ద వే. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ క్వశ్చన్స్? గుడ్, చలో, see you tomorrow 8:45 guys. Bye.